ఎలాంటి నియమాలు పాటించాలి? ఇటు భర్త నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలి? అత్తమామలు ఎలా ఉండాలి? పిల్లల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలమ్మా? 24 గంటలు ప్రతి వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఫోన్ పెట్టుకుని కనపడుతున్నారు. నా మాట చలామణి కావాలి, నేను చెప్పినట్టే ఉండాలి, నాకు అనుకూలంగానే ఇంట్లో వాళ్ళని. అంటే వాళ్ళు ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చి ఎందుకు ఉంటారు. ఒడిదుడుకులు ఎందుకు ఎదుర్కోరమ్మా? మనిషి అన్నాక అభిప్రాయ భేదాలు రావా? అంటే పూజలు చేసేటప్పుడు కఠినంగా ఉండాలా? పెళ్లిలో మంత్రం ఏమిటమ్మా? ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి. ఎన్ని పూజలు చేసినా కూడా కర్మ ఫలాన్ని మనం తప్పించలేము. భగవంతుడికి మనం పూజలు చేయడాలు దానివల్ల కర్మఫలం తగ్గుతుందన్నది అబద్ధం. విపరీతంగా పాములు కలలో కనిపించడం కానీ, అంటే భయంకరంగా కనిపించడం. ఆ కోరికలు ఎందుకు పెట్టుకోవాలి? అందుబాటులో లేని దానికోసం ఆశపడి బోర్ల పడ్డం దేనికి? హాయిగా వివాహం చేసుకోండి, కోరికలు తీర్చుకోండి. కన్న తల్లిని, దేశమాతని, భూమాతని, గోమాతని వీటన్నిటినీ గౌరవిస్తూ ధర్మ మార్గంలో గనక ఉన్నట్టయితే మనం సుఖంగా ఉంటాం, మన పిల్లలు కూడా సుఖంగా ఉంటారు.